హలో చంద్రశేఖర్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ ఇప్పుడు మార్కెట్‌ని టైమింగ్ చేస్తారు కొంతమంది. సో, ఎలా అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి. లంప్ అమౌంట్ ఉండిద్ది. మార్కెట్ ఎప్పుడు పడిపోతే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో, అలాంటోళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ రైట్ టైమ్ అంటారా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి? నిహాల్ గారు, అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మార్కెట్‌ని టైమింగ్ చేద్దామని అనుకుని, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని వెయిట్ చేస్తుంటారు. చాలామంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఓకే. ఆ స్ట్రాటజీ అదే కాబట్టి లంసం పెట్టుకొని టైమింగ్ చూసుకుంటూ బై ఆన్ డిప్స్ అంటారు కదా! సో, అది చేద్దానికి ట్రై చేస్తుంటారు. సార్ ఇంతవరకు మనం మాట్లాడుకుంటే సార్, వాలటైల్ సిట్యుయేషన్స్ మనకి కిందకెళ్తదో, పైకెళ్తదో తెలీదు. బట్ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే మార్కెట్ కరెక్షన్స్ అయ్యాయి. హై వాల్యుయేషన్స్‌లోనే కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్‌తో ఉన్నాయిప్పుడు. అంటే ఇంకా లో వాల్యుయేషన్స్ అని చెప్పలేము గానీ, రీజనబుల్ వాల్యుయేషన్స్‌లో ఉన్నాయనుకుందాం. సో, ఈ టైంలో మనం ఆ ఇన్వెస్టరు లంసమ్ అంటే బై అండ్ డిప్స్ చేయగలరా లేదా అనేది మనం మాట్లాడగలం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 10,00,000 ఉందంటే దాన్ని బై అండ్ డిప్స్ అంటే ఒకేసారి పెట్టడం అనేది సహజం కాదు. ఎందుకంటే 100% ప్రిడిక్షన్ ఎవరు చేయలేరు. డౌన్ సైడ్ ఎళ్తదా? పైకెళ్తదా? అంటే 10,00,000 ఉందనుకోండి. 10,00,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేరు ఆళ్ళు. అవును. ఎందుకంటే రేపు 10,00,000 పెట్టేసారనుకోండి. ఇవాళ పడిపోయింది, కరెక్షన్ అయిపోయింది, ఇంక పెరిగిపోతదని పెట్టినప్పుడు మళ్ళీ పడితే వాళ్ళు కాస్ట్ యావరేజింగ్ అనేది జరగదు. అంటే మన ఆ 10,00,000 కూడా కొంత బై అండ్ డిప్స్ కొంటూ వెళ్ళాలి. రైట్? అది అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్టర్లు ఈ మార్కెట్ టైమింగ్ చేయాలనుకుంటున్నారో. సార్ ఎవ్వరు ఒక పర్ఫెక్ట్ లో అని ఐడెంటిఫై చేయలేరు. సో, ఆళ్ళకి నేను చెప్పేదేంటంటే ఇన్వెస్టింగ్‌ని డిలే చేయకండి. ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కనీసం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ టైమింగ్ మిస్ అయిపోతారో మీరు మనకి ఆ కాంపౌండింగ్ అనేది కూడా మిస్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సార్ జనరల్‌గా ఇలాంటి వాళ్ళు మార్కెట్‌ని టైమింగ్ చేసేవాళ్ళు అసలు ఏం చేయాలంటే ద బెస్ట్ స్ట్రాటజీ ఇన్ ద కరెంట్ మార్కెట్ ఏంటంటే ఒక కాస్ట్ యావరేజింగ్ చేసుకునేటట్టుగా మనం కొంత అమౌంట్ పెట్టుకుంటూ బై ఆన్ డిప్స్ అంటే మార్కెట్‌ని టైమింగ్ చేసుకుంటూ పెడుతూ వెళ్ళాలి. కొంత అమౌంట్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో వెళ్ళాలి. అది ఎస్ఐపి అవనండి, ఎస్‌టిపి అవనండి. సో, జనరల్‌గా ఏంటంటే ఎస్‌టిపియే చెప్తాము. ఎస్ఐపి ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకొని చేయాలి. అదే ఎస్‌టిపి అయితే డెట్ ఫండ్‌లో పెట్టినప్పుడు మనకి నార్మల్‌గా 6-7% రిటర్న్స్ జనరేట్ అవుతాయి కాబట్టి, అక్కడ జనరేట్ అవుతుంటది. ప్లస్ అక్కడి నుంచి మనం ఎస్‌టిపి చేసుకునేటప్పుడు మార్కెట్ పడేటప్పుడల్లా మనకి అక్యుములేషన్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువొస్తుంటాయి. సో, కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది. మరి మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తది. సార్ మనం కొన్నిసార్లు ఏంటంటే ఈ లంసమ్‌గా ఒకేసారి మార్కెట్‌ని టైమింగ్ చేయాలనుకునేటప్పుడు మనం చేయలేం. ఇందాక మాట్లాడుకున్నట్టుగా మేబీ ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు. ఇది చెప్పాను కదా! పర్ఫెక్ట్‌గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సో, ఆ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ చేయలేనప్పుడు మనం ఏంటంటే ఆ డబ్బులు పెట్టుకొని కూర్చోలేం కదా! ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, టైమింగ్ కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్‌లో మీరేదో ఇవాళ పెట్టి రేపు తీసేద్దాం అనుకునేటప్పుడు అది ఓన్లీ ట్రేడింగ్ ఈజ్ పాసిబుల్. అది మ్యూచువల్ ఫండ్స్‌కి తీసుకురాకండి. సో, ట్రేడింగ్ మీకు చెప్తుంటారు కదా! అవును. చాలామంది. ఈ ఈ బై టుడే సెల్ టుమారో అని. సో, అలాంటివి ట్రై చేయండి. బట్ ఎంతమంది దాంట్లో కూడా మీరు ప్రాఫిట్స్ తీశారో ఆలోచిస్తూ ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు హార్డ్ ఎర్న్డ్ మనీ మనది. హార్డ్ ఎర్న్డ్ మనీ ఆ డబ్బుల్ని మీరు టైమింగ్ చేసి పెడదాం అనుకుంటున్నారు. అది మనం చేయలేం. అలాంటప్పుడు స్టాక్స్ కొంటే మీరు బై టుడే సెల్ టుమారో అనేది చేసినప్పుడు కూడా మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే 1-2% హ్యావ్ గెయిన్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ట్రేడింగ్. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు లాస్ అయ్యారు తప్పించి ప్రాఫిట్స్ జనరేట్ చేయలేరు. సో, ఈ టైమింగ్ అనేది మర్చిపోయి ఒక స్టాగర్డ్ వే ఒక ఎస్ఐపి మూలంగా లేకపోతే బై ఆన్ డిప్స్ కొంత అమౌంట్ 50% ఆఫ్ యువర్ అమౌంట్ బై ఆన్ డిప్స్ మిగతాది రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతది. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే నిహాల్ గారు, ఎవరైతే ఇలాంటి డబ్బులు పెట్టుకొని టైమింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సింపుల్‌గా నేను ఆన్సర్ ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, డోంట్ ట్రై టు టైమ్ ద మార్కెట్ ఫస్ట్ థింగ్. ఓకే. డోంట్ వెయిట్ మొత్తం కరెక్షన్ అయిన వరకు వెయిట్ చేయకండి. రెండోది స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టండి. ఓకే. యూజ్ ఎస్ఐపి ప్లస్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇదొక్కటే చెప్పదలుచుకున్నానండి. మార్కెట్ టైమింగ్ చేయకుండా ఇలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే
వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.